మనం ఎప్పుడైతే ఈ యొక్క కనికరము అనేది మనలో ఉంటుందో అది కూడా అనేకమైన ఆశీర్వాదాలకి కారణంగా ఉంటుంది. అందుకనే దేవుని ప్రజలంగా దేవుడు ఎవరిని ఆశీర్దిస్తాడంటే దయ, జాలి, కనికరం లేని వారిని దేవుడు ఆశీర్వదించుడు. నీ జీవితంలో నేను ఎందుకు ఆశీర్దిస్తాడంటే నీకు కనికరం ఉంటే ఆశీర్వదింపబడిన నీవు ఆకలితో ఉన్న వాని యొక్క ఆకలిని తీరుస్తావు. కనికరం కనుక నీ జీవితంలో ఉంటే రోగగ్రస్తుడు కనబడినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు ఆదుకుంటావు. నీలో కనుక కనికరం అనేది ఉంటే నీ వలన 10 మంది కూడా అన్నం తినగలుగుతారు. నీలో ఉన్న కనికరము 10 మంది విడుదల పొందగలుగుతారు. నీలో ఉన్న కనికరము అనేక మందికి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుందనే సంగతిని నువ్వు తెలుసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడన్నా అద్భుతం చేసేటప్పుడు ఆయనలో మనం చూసేది ఏంటంటే కనికరం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకున్నప్పుడు వారికి తిననేమీ లేనప్పుడు ఆయన కనికరపడి అనే మాట మనం చూస్తున్నాం. యేసయ్యలో ఉన్న కనికరము 5,000 మంది ఆకలిని తీర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఒక బావి దగ్గర ఒక స్త్రీని ప్రతిసారి వ్యభిచారి అని అంటూ ఉంటే ఆమెకు మనుషుల యొక్క మాటల కంటే మెట్ట మధ్యాహ్నం ఎండభరించడమే మేలు అనుకుంటుందేమో. ఎవ్వరు లేనప్పుడు మెట్ట మధ్యాహ్నం బావి దగ్గరికి వచ్చి ఆమె నీళ్ళు తోడుకొని వస్తూ ఉంటే కనికరము కలిగిన దేవుడు ఆమె కోసం ఎదురు చూస్తూ ఆమెకు గొప్ప పేరు ప్రఖ్యాతలను దేవుడు అనుగ్రహించిన మనం చూస్తా ఉన్నాం. యేసయ్యలో కనికరము ఒక వ్యక్తిని స్వస్థపరిచింది. యేసయ్యలో కనికరము ఒక వ్యక్తిని బ్రతికించింది. యేసయ్యలో కనికరము ఒక వ్యక్తిని విడిపించింది. యేసయ్యలో ఉన్న కనికరము సమాజంలో ఒక వ్యక్తికి గుర్తింపునిచ్చింది. యేసయ్యలో ఉన్న కనికరము అనేక మంది ఆకలి తీర్చింది. యేసయ్యలో కనుక కనికరం లేకపోతే ఈ రోజున మనము కూడా రక్షణ పొందేవారం కాదు, మనకు విడుదల అనేది కలిగేది కాదు. అలాగే దేవుడు ఎవరిని ఆశీర్దిస్తాడంటే ఎవరైతే కనికరం కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడనే సంగతిని మనం తెలుసుకోవాలి.